బా సూప్తో తినన్న అనిపించింది. అంత బాగుంది. ముక్క మంచిగా ఉడికింది. టేస్ట్ లెవెల్ ఉన్నది. ముక్క తినాలని లేదు. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే మటన్ కర్రీ నేను ఇదొక రకంగా చేస్తా. మన అందులో చాలా రకాలు ఉన్నది. ఇదొక రకం అంటే అన్నంలో చేంజ్ ఉంటుంది కానీ టేస్ట్ లెవెల్ ఉంటుంది. దీని టేస్ట్ దీనికే ఉంటుంది, దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఇదొక రకంగా చూడుండ్రి. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అన్నది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది అర్జెంటుగా. మంచి మంచి వంటలతోటి మీ ముందుకు వస్తుంటా. ఈ మంచి వంటలు అయితేనే మీకు చూపిస్తా. నేను తినే వంటలు మీకు అన్నీ షేర్ చేస్తా. ఇది విషయం. ఇగో పొడేలు మటన్ పింక్ కలర్ ఉండాలి. మటన్ మంచిగా గడుక్కున్న ఇట్లా అయితే కండ లెక్క ఇట్లా ఉండాలి. ఇట్లా ఈ రకంగా ఉంటేనే మటన్ బాగుంటుంది. చూసుకొని తెచ్చుకోర్రి, బాగానే ఉంటుంది. ఇది ఇట్లా బాగా అనిపిస్తుంది. మనకి ఇచ్చుడు మాత్రం ఎట్లా ఇస్తారో తెలియదు కానీ మనకైతే ఇక తీసుకున్నాక మాత్రం మన కంటికైతే మంచిగా అనిపిస్తుంది. అది ఉడికినాక టేస్ట్ అన్నది దాని విధానం ఏర్పడుతుంది. కానీ ఎట్లాంటి ఉడక ఎట్లాంటి మటన్ అయినా కానీ టేస్ట్ లెవెల్ కుదురుతుంది. ఇది విషయం. ఇప్పుడు ఏమేమి కలుపుకుంటా అన్నది చూడు. మటన్ హాఫ్ కేజీకి నేను కొలత చెప్తా. అన్ని ఈ కొలత చెప్తా. ఇవి అయితే చూపిస్తా. మరి ఇట్లా దగ్గర హాఫ్ కేజీ మటన్, ధనియాల పొడి, కొంచెం పెరుగు వేస్తున్నాను. ఇది టేస్ట్ చూడండి. కాజు ఒక 7-8 దాకా, బండ పువ్వు, ఇలాచి, లవంగం, ఇంకో దాచిన చెక్క, ఇంతల కస్తూరి మెంతి అయితే ఉంటే వేసుకోండి, లేకుంటే వదిలేయండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకోండి. ఇక ఏంటంటే అప్పటికప్పుడు పట్టుకుంటే బాగుంటుంది. 2 టమాటాలు చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉంటే 1 టమాటా సరిపోతుంది హాఫ్ కేజీకి. ఇగో ఈ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ 2 ఆనియన్, ఇక పసుపు, ఇక గరం మసాలా మనం చేసుకున్న మసాలా మన ఉన్నది చూడుండ్రి, కారం, ఉప్పు, ఇంతల్నే. ఇక నేను ఇప్పుడు కలిపేసి ఒక అర్ధగంట సేపు అట్లా పెడతా. టేస్ట్ అన్నది అది మంచిగా వస్తుంది. ఇక నేను చూపిస్తా. ఇంకా కారం వేస్తున్నా చూడండి. ఇది టీ స్పూన్ లెక్కనే, టీ స్పూన్ కొలతనే ఉంది. ఈ చెంచా స్పూను నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా. ఇప్పుడు తర్వాత వేసుకుంటా. ఇప్పుడు కలుపుకుంది. అందుకే 1/2 కిలోకి 1 చెంచా వేసుకోండి. తర్వాత నేను ఇంకేస్తా. ఇంతకే సరిపోదు, మళ్ళీ ఇంక తింటాయి అనుకున్నారు. 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. మళ్ళీ తర్వాత వేసుకుంటా తక్కువ ఉంటే. అన్ని తర్వాత మళ్ళీ వేసుకుంటా. కానీ కొంచెం పసుపు కలుపుకోండి. యాంటీబయాటిక్ అంటే ఎంత అది ఎంత ఆరోగ్యంగా. కొంచెం పసుపు వేసుకోలేదు. ఇంత ఆల్పు గుడికి వేస్తా, కొద్దిగా వేస్తున్నా చూడండి. ధనియా పౌడర్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తలేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేస్తలేమంటే ఇట్లా చూడండి ఒకసారి. టీ స్పూన్తో చూపిస్తున్నా. హాఫ్ కేజీకి 3 టీ స్పూన్లు వేస్తున్నా. పెరుగు 3 టీ స్పూన్లు హాఫ్ కేజీకి. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇంతే. కలిపేసుకుని ఒక అర్ధగంట సేపు అట్లా పెట్టుది. పెరిగేస్తున్నవి ఏందని అనుకున్నారు. చికెన్కి వేస్తాం కాదు, మటన్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇక బాగా వేసుకోకూడదు టేస్ట్ గురించి. ఇట్లా మంచిగా కలుపుంది. మంచిగా కలిపితే మటన్ కడుక్కున్నా కానీ కొంచెం వాటర్ పోయాక జల్లిగంటలు వేయండి. మనం ఒక జల్లిగిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసేయండి. దాంట్లో వేసేసి వాటర్ అడిచిపోయినాకనే ఇట్లా కలిపెట్టుది. మనం వాటర్ తోటి ఉన్నాం కలిపెడతాం అనుకో, మటన్ పట్టుకోదు. ఇది ఉప్పు కారాలు అన్నది పట్టుకోక వాటర్కే ఉంటాయి. ఇప్పుడు మనము వాటర్ పోయేందుకు కొద్దిసేపు ఒక 10 నిమిషాల సేపు అట్లా పెట్టేసిన నేను మీకు. ఎందుకంటే మంచిగా టేస్ట్ కుదరాలంటే అట్లా కొన్ని ఉంటాయి చెప్తా. మీరేమనుకోకుండా అర్ధగంట నానిన తర్వాత నేను చెప్తా ఏం కావన్నా. ఇవన్నీ కట్ చేసుకుంటా. ఆ టైంలో మనం కట్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తా. కాజు, ఆనియన్ గొలిచినాక అది పట్టేది కూడా చూపిస్తా మీకు. మూత పెట్టేసుకుంటున్నా చూడండి. నానండి ఆయిల్ వేసుకుంటున్నా. ఎట్లా వేస్తున్నా చూడండి. లాస్ట్ దాకా చూడండి.
3 పోస్తున్నా. హాఫ్ కేజీ మటన్కు గరమినకి 2 గడ్డలు ఆనియన్ మంచి ఎర్రగా గోలాలి. ఎర్రగా గోలితేనే గోలినాక నేను చెప్తా. ఎర్రగా గోలాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం, గోలుతాయి. ఉప్పు వేస్తే గోలుతుంది. కొద్దిగా వేసుకుంటున్నా, తొందరగా గోలుతాయి నాకు ఆనియన్ అయినా కానీ. ఇట్లా గోలినాక కొంచెం ఆనియన్ మెత్తబడ్డాక ఆనియన్ తీసుకుందాం, కొద్దిగా తీసుకుందాం. పక్కకు పెడుతుంది. ఇది ఎట్లా అన్నది చూపిస్తాం మళ్ళీ తర్వాత. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఇట్లా ఆనియన్ పక్కకాని ఉంది. పక్కకాని చెక్క ఒక 4-5 లవంగాలు వేసుకోండి. ఇలాచి 4, బండ పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఇట్లా నిండుగా వేయండి. ఇట్లా గోల్తోనే బాగుంది. పసుపు నేను కలిపేటప్పుడు కూడా పసుపు వేసిన కదా, కొంచెం వేస్తుంది. మటన్ కలిపేటప్పుడు కూడా వేసిన పసుపు. ఇప్పుడు పుదీనా కొత్తిమీర గుడక గోలితే మంచిగా ఉంటుంది. పుదీనా అయినా ఉంటే వేసుకోరు, లేకుంటే వదిలేయాలి. పుదీనా కొత్తిమీర ఉంటే మాత్రం వేసుకోరు, కమ్మగా వస్తుంది. అరగంట నీయకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా గోలితేనే బాగుంటుంది. గోలకుంటే మంచిగా ఉంటుంది. కూర మటన్ అయినా కానీ మంచిగా ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా గోలాలి, ఎర్రగా గోలాలి. ఆనియన్ అయినా మంచిగా గోలాలి. ఇప్పుడు ఒక అర్ధగంట సేపు నానబెట్టిన హాఫ్ కేజీ మటన్. ఇలా కారం ఉప్పు కలిపిన కదా, పసుపు కారం ఉప్పు కలిపిన కదా, ఇంకా పడితే వేసుకుందాం. ఇది మటన్ వాటరు వెళ్ళి ఇనికిపోయినాకనే మనం ఏదైనా చేసేది చెయ్యాలి. సన్న మంట పెట్టుకోరు, వాటర్ వెళ్తాయి. మూత పెడుతున్నా. పచ్చిమిర్చి వేసుకుందాం మనం. కొంచెం ఎండనే గోలు వేసేసి ఇప్పుడు నేను పేస్ట్ పట్టుకునేది చెప్తాను. ఆనియన్ ఇప్పుడు తీసిన కదా, పేస్ట్ పట్టుకుందాం. కాజు ఒక 7-8, టమాటా చిన్నవి ఒక 2, ఇంతే చిన్నగా ఉన్నాయి కదా 2. ఒకసారి దింపుకుందాం మనం. పట్టేసిన టమాటాని, కాజు ఇవైతే పట్టేసిన, ఆనియన్ ఇప్పుడు ఇందులో వేసుకుందాం. గోలాగా ఇది ఉడక టమాటా పచ్చి వేసినాం కదా, గోలాలి. ఇలా ఇప్పుడు నేను టమాటా కాజు పట్టుకున్నది, ఆనియన్ పట్టుకున్నది వాటరు ఇలా పోసి పెట్టిన. ఒకసారి ఇట్లా ఊపుంది. ఇది ఎప్పుడు వస్తానది చూడు. కస్తూరి మెంతి, గరం మసాలా వేస్తాం. గరం మసాలా, ఇలా ధనియాలు ఉడకబడ్డాయి. మనం చేసుకున్న మసాలా గరం మసాలా 1 టీ స్పూన్. అప్పుడు 2 టీ స్పూన్లు వేసిన కదా, ఇంకొంచెం కారం పడుతుంది. ఉప్పు అప్పుడు 1 టీ స్పూన్ వేసిన కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ వేస్తా ఉప్పు. సరిపోతుంది కారం.
కారం ఉప్పు అన్నది మీ ఇష్టము ఎట్లా వేసుకుంటారు అన్నది ఇప్పుడు కలిపేసుకుంటాం. మసాలా కూడా గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది. ఈ వాటర్ వెళ్ళే దాంట్లోనే ఇది అది అన్నీ గోలాలి. గోలినాకనే నేను వాటర్ పోసుకునేది నేను చెప్తా. ఈ మసాలాతో టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. మూత పెట్టేసుకుంటున్నాం. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. వచ్చినాకనే వాటర్ పోసేసుకోవాలి మసాలా ఉడికినాకనే. గ్లాస్ వాటర్ పోస్తున్నా, ఉడకాలి కదా మటన్. కుక్కర్లో వేసుకోవాలంటే కుక్కర్లో ఉడికేసుకోండి. ముదిరింది అయితే లేతేనే ఉంది ఇది. ఇంకొక గ్లాస్ పోస్తా. ఉడకాలి, మంచిగా ఉడికితేనే మంచిగా ఉంటుంది. ఈ రకంగా ఇట్లా ఉండాలి. ఇట్లా ఉన్నాక మనం కొంచెం దగ్గరికి వచ్చినాక గ్రేవీగా దించుకోవాలి. ముక్కకు మసాలా పట్టుకున్నట్టు ఉన్నప్పుడు దించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఆయిల్ పైన ఇడవాలి, ఇస్తేనే మన పక్క అయినట్టు. ఇంకా చల్లగా అయితే గట్టి అయిపోతుంది. కొంచెం గ్రేవీగా ఉడికింది, మెత్తగా ఉడికింది. పెట్టన్న కాలుతుంది. ఎండాకాలం బాగా ఎండలు ఏది ముట్టవదమన్నా భయం అనిపిస్తుంది. కాలుతుంది, ముట్టాలంటే భయం అవుతుంది. స్పూన్ తోటి తీస్తా కానీ గ్రేవీగా ఈ రకంగా టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటుంది. చూస్తే ఇట్లా అనిపిస్తుంది కానీ మంచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మటను గ్రేవీ తోటి ఇట్లా మసాలా ఎక్కువ లేకుండా టేస్ట్గా ఇట్లా చేసుకుంది. పెరిగి వేసుకుంటే ఎట్లయితుందన్నా చూడు, ఇంకా చూసి చేసుకోరు. సరేనా? ఉంటాం. ఎండలు ఉన్నాయి, వేడి అన్నం వేసుకోవాలంటే భయం అనిపిస్తుంది. చలికాలం ఎంజాయ్ చేస్తాం. ఇట్లా వేడి ఉన్నాయి. ఇప్పుడే దించిన వేడి అన్నం. ఇలా కొత్తిమీర కనబడుతుంది, వేసుకుందామని అప్పుడే వేసిన, ఉడికేటప్పుడు వేసినా కానీ వేసుకోవచ్చు. ఇట్లా గ్రేవీ తోటి ఎందుకు చూపిస్తున్నా. మీరు ఏంటంటే చేసుకుంటే అస్సలు వదలరు, అంత బాగుంటుంది. ఎప్పుడెప్పుడు నేను చేసుకుని తింటా కాబట్టి మీకు చెప్తున్నా. కాలుతుంది, కలపాలంటే భయం అవుతుంది. ఇట్లా ముక్క పెట్టుకొని సూపర్ తినన్న అనిపించింది. అంత బాగుంది. ముక్క మంచిగా ఉడికింది. టేస్ట్ లెవెల్ ఉన్నది. ముక్క తినాలని లేదు, సూపే అంత కమ్మ ఉంది. ఇట్లా వేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది. ఇట్లా వేసుకొని పెరిగేసుకొని మటన్ ఇట్లా వేసుకున్నా అన్నది చూడు ఉంది, చూసి చేసుకోండి. లైక్లు వేయండి అమ్మా. లైక్లు వేస్తుంటే ముందు మీ ముందు ఉంటా. సరేనా? తింటున్నా మరి.